నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పాలిటిక్స్ సొంతంగా చేయడం చేత చేత కావట్లేదన్న విషయం అర్థమైపోయింది ఆయనటుంది. అందుకే ఆయన 2014లో ఓడిపోయిన తర్వాత ఈ విషయం అర్థం చేసుకున్నాకే నాకంటూ ఒక స్ట్రాటజిస్ట్ కావాలి అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చారు 2017లో. ఆయన ద్వారా గెలిచారు. తర్వాత ఆయన్ని వదులుకున్నారు. నాకు నా మీడియా ఉంది, తర్వాత నాకు గ్రూప్ ఉంది, నాకు నీ అవసరం లేదని చెప్పేసి తర్వాత ఐపాక్ని పెట్టుకున్నారు, కానీ ఈ ప్రశాంత్ కిషోర్ గారిని వదులుకున్నారు. ఘోర పరాజయం పొందారు. మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి వైపు ఆ, కాలబేరానికి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అందుకే సీక్రెట్గా కోల్కతా జర్నీకి వెళ్ళారని చెప్పేసి, కోల్కతా ట్రిప్ వెళ్ళొచ్చారనేసి నడుస్తుంది. అక్కడ ఉన్న మమతా బెనర్జీ గారు ఎలాగో ప్రశాంత్ కిషోర్ గారితో టచ్లో ఉన్నారు కాబట్టి ఆవిడ మధ్యవర్తిత్వం ద్వారా ఈ ప్రశాంత్ కిషోర్ గారితో కాలబేరానికి వచ్చారని చెప్పి అనిపిస్తుంది. అలాగే ఒక అంటే సుప్రీంకోర్టులో ఒక జడ్జి గారు కూడా నాట్ బిఫోర్ మీ అని చెప్పేసి అన్నారు. సో వీటికి లింక్ ఉందంటారా? ఈ సీక్రెట్ జర్నీ అంటే ఒక పార్టీ అధినేత ఎవరికి చెప్పకుండా కలకత్తాకి వెళ్ళొచ్చారంటే ఎలా చూడొచ్చు అంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే ఇది కొంచెం అసంబద్ధంగానే కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి కోల్కతా ప్రయాణం. సుప్రీం కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఏది సిబిఐ కేసుల కంటే ఈడీ కేసులు ముందు విచారించకూడదు, సిబిఐ కేసులు విచారించిన తర్వాతనే ఈడీ కేసులు విచారించాలి అనే దాని మీద మరి ఈడీ సుప్రీం కోర్టుకు వెళ్ళిన దాంట్లో వచ్చిన దాని మీదన ఈ ద్విసభ్య ధర్మాసనంలో ఒక జడ్జి గారు ఈ కేసులు నాట్ బిఫోర్ మీ అన్నారు. ఇక దాది కాకుండా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్టు కొత్త పథకాలు ఏం వేయాలి అనే దానికి ఇప్పుడు ఆయనతో కాళ్ళబేరం. మొత్తం ఏంటంటే ఒక పూల సజ్జ బుట్టలో రంగురంగులు పూలేసినట్టుగానే ఉంది. ఏ రంగుకు ఆ రంగు, ఏ పువ్వుకు ఆ పువ్వే కనిపిస్తా ఉంది. కాకపోతే మనం మొత్తం ఏదో ఒక దాంట్లో కలిపినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీ తోటి చెప్పించుకొని ప్రశాంత్ కిషోర్ తోటి బేరాలు కుదుర్చుకోవాల్సినంత స్టేటస్ లో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి లేడు. జగన్మోహన్ రెడ్డి చాలా కోట్ల రూపాయల డబ్బులు ప్రశాంత్ కిషోర్కి తన చేతులతో తానే స్వయంగా ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా ఒకటి ఆయనతో సఖ్యం కుదరాలి అని అంటే కుదిర్చే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నారు, ఎవరో అవసరం లేదు. ఐపాక్ టీంలో నుంచి ఇప్పుడు మొన్నటి వరకు పనిచేసిన రిషిరాజ్ సింగ్ మాట్లాడగలడు ప్రశాంత్ కిషోర్ తోటి. ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి బయటకు పంపించలా. ప్రశాంత్ కిషోరే తనంతట తానుగా ఐపాక్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇన్ ద సెన్స్ ఆయన స్వయంగా ఇంకేం పనులు చేయదలుచుకోలేదు. ఆయన కూడా ఒక పార్టీ పెట్టుకున్నాడు. బీహార్లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఆయన ఏదో పోటీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దాని గురించి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనేదే కదా ఇప్పుడు మనకు వినిపిస్తున్న మాట. ప్రశాంత్ కిషోర్ని ఈయన బయటకు నెట్టలేదు, ఆయనే స్వయంగా ఆయన కారణాలుండి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఈ ఐపాక్లో టీం ఎవరైతే ఉన్నారో దాన్ని లీడ్ చేసే రిషిరాజ్ సింగ్ తోటి వీళ్ళు పని చేయించుకున్నారు. ఇప్పుడు మరి ఎంతటి పెద్ద ఇదైనా సరే ఇక అవసాన దశ వచ్చినప్పుడు ఎవరికి తప్పదు. అట్లాగే మొన్న జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అది ప్రశాంత్ కిషోర్ ఉన్నా కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజలని ఎంతమంది ఉన్న దాంట్లో 10%, 20%ని మేనేజ్ చేయలేవు స్ట్రాటజిస్టులు చేసే పనులు. ఆ నాయకులు ప్రజల్లో తెచ్చుకున్న అభిమానం కానీ, ఆ నాయకుల మీద ప్రజలకు ఉన్న నమ్మకం కానీ లేదు. పాలనలో ఉంటే వాళ్ళు చేస్తున్న పాలన కానీ యాంటీ ఇన్కంబెన్సీయో లేకపోతే మన విపక్షంలో ఉంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మనకి హెల్ప్ అవటమో ఇలాంటివే. జగన్మోహన్ రెడ్డి ఓటమిని తాను స్వయంగా తన చేతులతో స్వహస్తాలతో ఆ చరిత్ర రాసుకున్నాడు. ఇగో నేను ఇంత ఘోరంగా ఓడిపోవాలి అని. చరిత్ర పుటల్లో అది ఒక అధ్యాయంగా మిగిలిపోయేటంత ఘోర ఓటమిని మొన్న చవి చూడటం జరిగింది. ఇక మమతా బెనర్జీ తోటి కలవటానికి కలకత్తా వెళ్ళాడు అంటే అది వేరే అంశం. ఎందుకంటే జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి ఒక జగన్ నాటకం ఆడాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 నెలల్లోనే అనిశ్చితి నెలకొంది. లా అండ్ ఆర్డర్ టోటల్గా ఫెయిల్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అడ్డదిడ్డంగా చంపేసేస్తున్నారు.
దీనందరినీ నేను ఖండిస్తున్నానని జంతర్ మంతర్‌లో ఫోటోలు, వీడియోలు పెట్టుకొని ఒక డ్రామా ఆడాడు. అప్పుడు అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ స్వయంగా తానే వచ్చాడు గానీ, ఈ ఉద్ధవ్ ఠాకరే శివసేన నుంచి గానీ, ఈ తృణ తృణమూల్ కాంగ్రెస్ ఈ మమతా బెనర్జీ పార్టీ నుంచి గానీ కొంతమంది నాయకుల్ని పంపించారక్కడ ఈయనకి సపోర్ట్‌గా. అంటే ఎన్‌డీఏ అని కనపడితే ఎవరి మీదనైనా వాళ్ళు ఎన్‌డీఏ అనే పేరుంటే గనక దానికి అపోజిట్‌గా ఉండేవాళ్ళు. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడవుతాడనే సామెతలాగా వాళ్ళు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని కలుపుకునే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాలా. ఇక్కడ ఇండియా కూటమిలో మెయిన్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాట వినేవాళ్ళు ఈ మమతా బెనర్జీయో లేపోతే ఆహ్, అరవింద్ కేజ్రీవాలో వాళ్ళ సొంత పనులు వాళ్ళు జేసుకోగలరు. వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళే పోటీ జేస్తారు. కాంగ్రెసు వదిలేసైనా సరే. మళ్ళీ మిలాఖత్‌లో ఇండియా కూటమిలో ఉంటారు. ఇలాంటి వెసులుబాటు ఒకటుంది గాబట్టి, జగన్మోహన్ రెడ్డి తను జేసే ప్రయత్నాలు మొత్తాన్ని ఈ నేషన్ వైడ్‌గా తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశ్యం పెట్టుకున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే ఆగిపోకుండా నేషనల్ వైడ్‌గాను, ఇంటర్నేషనల్ వైడ్‌గాను వెళ్ళటం మూలాన బీజేపీ గూడా భయపడింది. ఎందుకంటే బీజేపీ హస్తం లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు జరగలేదని తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజుల్లో చెప్పుకున్నదే. దానికి తగ్గట్టుగానే జీ20 సదస్సులు జరుగుతున్నాయి. అందుకని ఈ విషయం మాకసలు తెలియనే తెలీదు. అని అన్నట్టుగా మరి వాళ్ళు చంద్రబాబు నాయుడుకో, లోకేష్‌కో ఎవరితోనూ వాళ్ళు మాట్లాడిన మాటలు గూడా ఏమి లేవు గదా! అసలు లోకేషే ఢిల్లీ వెళ్ళాడు. ప్రధానమంత్రి అపాయింట్‌మెంటు, హోంమంత్రి అపాయింట్‌మెంటు కోరుకుంటూ ఢిల్లీ వెళ్ళాడు. ఆయన నెల రోజులు ఉన్నా గూడా ఆయనకి అపాయింట్‌మెంట్ ఇవ్వలా. ఇవ్వలేదు అనంటే దాని వెనకున్న కారణం ఏంటి? బీజేపీ ఆడిన ఒక డ్రామా. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడు అనే కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి గాబట్టి, ఇప్పుడు అవసరం కొద్దీ వీళ్ళు మొఖాన నవ్వొకటి పులుముకొని వచ్చి చంద్రబాబు నాయుడుని వాటేసుకున్నారు. ఆహ్, ఆ కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలిగా ఏ రోజైనా మారిపోవచ్చు. దాన్ని మనం ఎప్పుడు ఆపటానికి లేదు. ఇద్దరికిద్దరు ఎదురెదురుగా నుంచొని హాయిగా నవ్వుకుంటూ నీ అంతటి గొప్ప ఫ్రెండ్ లేడని చెప్పుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది గానీ ఇక్కడ అంత సుహృద వాతావరణం ఏమి లేదు ఇద్దరి మధ్యలో. వాళ్ళిద్దరికీ. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అది గాకుండా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా ఉంటే, తనకి సపోర్ట్‌గా వచ్చే వాళ్ళు గూడా ఎవరు కనపడరు గదా! ఆ కనపడని కారణానికి కొంతమందిని పోగేసుకునే కార్యక్రమం చేపట్టాడు. దానికోసం మమతా బెనర్జీని కలిసి రాటానికి వెళ్ళుండొచ్చేమో బహుశా. అది కోల్‌కత్తా ప్రయాణంని ఆ ఆ కేటగరీలో చూడాలి. ప్రశాంత్ కిషోర్‌ది ఈ కేటగరీలో చూడాలి. ఇక్కడే ఒక డౌట్ వచ్చింది ఇవి సార్ నాకు. ఇంతకుముందు ఏండి? ఇక్కడే ఒక డౌట్ వచ్చింది నాకు. గతంలో సీఎం కాకముందు అంటే వాళ్ళ తండ్రి గారు సీఎంగా ఉన్నప్పుడు కోల్కతాలో చాలా షెల్ కంపెనీలు ఓపెన్ చేశారు. వాటి మెయింటెనెన్స్ కూడా వెళ్ళొచ్చుగా. అర్థం పేపర్ కం కాలేదు సరిగ్గా. పేపర్ కంపెనీస్ చాలా ఓపెన్ చేశారు అప్పట్లో. అంటే వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో కోల్కతా నుంచి చాలా షెల్ కంపెనీస్ ఓపెన్ చేశారు అన్నమాట. ఆన్ పేపర్ ఉన్న నాట్ ఓన్లీ కంపెనీస్. కోల్‌కత్తా ఒకటే కాదు. మారిషస్ నుంచి గూడా చాలా ఉన్నాయి. అంతా విజయసాయి రెడ్డి చేతుల్లో ఉంటాయి. షెల్ కంపెనీలు ఇవన్నీ పేపర్ మీద ఉన్న కంపెనీలు ఇవన్నీ. దాన్ని సరి చేసుకుంటానికి గూడా ఎళ్ళుండొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు బెంగుళూరుకే తెగ తిరుగుతున్నాడు. ఏందయ్యా అంటే బెంగుళూరులో బోలెడు ఆస్తులున్నాయి. ఆ ఆస్తుల మీద దీనికి మరి వాటి మీద ఎవరన్నా వచ్చారో ఏమో తెలీదు. అది గూడా చూసుకోవాలి ఆయన. మొత్తం ఆయనే కాపాడుకోవాలి గదా! దానికంటే ముందు ఆయనకి రాజకీయంగా ఇప్పుడు పెద్ద డైలమాలో ఉంది. ఈ పార్టీ ఇలాగ కొనసాగితే 2029 ఎన్నికలొచ్చే నాటికి పార్టీ ఏమాత్రం మిగిలే ఆస్కారం కనపడటం లేదు. ఈ పార్టీని మింగేస్తారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను తెచ్చిపెట్టుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకుల్ని ఆకట్టుకొని తిరిగి వచ్చేయండి అనే వాళ్ళు తిరిగి కలుపుకునే పనిలో ఉంటే, దానికేదన్నా కొంచెం ఇప్పుడు మరి రాహుల్ గాంధీతో భేటీ జరగబోతోంది జగన్మోహన్ రెడ్డికి అనే కొన్ని వార్తలు గూడా వచ్చాయి. ఒకవేళ ఈ మమతా బెనర్జీ ద్వారా ఏమైనా ట్రై చేస్తే రాహుల్ గాంధీ తోటి భేటీ కోసం ట్రై చేయొచ్చు.
అంతే తప్ప ప్రశాంత్ కిషోర్ కోసం ఇక్కడ కలకత్తా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరన్నట్టుగా షెల్ కంపెనీలు ఏదైనా ఉన్నాయి, దాన్ని మేనేజ్ చేసుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డికి ఏం తెలీదు. ఆయనకి తెలిసిందల్లా ఒక్కటే. విజయసాయి రెడ్డి ఏదో ఒక షెల్ కంపెనీ పెట్టి ఎవరితో ఒకరితో బేరం మాట్లాడుకొని ఆ షెల్ కంపెనీ షేర్లని వాళ్ళు పలానా రేటుకి కొంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలానా కాంట్రాక్ట్‌ని వాళ్ళకి ఇప్పిస్తే ఇదిగో ఇన్ని వందల కోట్ల రూపాయలు అందులో పెట్టుబడి పెడతారు. వాటిని మనం మన కంపెనీల్లోకి మార్చుకొని దాన్ని సొమ్ము చేసుకోవచ్చు అని విజయసాయి రెడ్డి చెప్పిన ప్లాన్, సీఏగా ఉన్న విజయసాయి రెడ్డి చెప్పిన ప్లాన్‌కి ఆచరణలోకి తీసుకొని రావటానికి తండ్రిని ఉపయోగించుకొని తండ్రి చేత సంతకం పెట్టించడం ఒక్కటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అసలు వాళ్ళకి ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదనేది నా అభిప్రాయం. ఇంకా ఆయన ఏం మేనేజ్ చేస్తాడు? వెళ్తే విజయసాయి రెడ్డి వెళ్ళాలి. అప్పుడు లండన్ వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి పాస్‌పోర్ట్‌కి కోర్టుకి విన్నవించుకొని నేను ఆడదాకా ఎళ్ళొస్తానని చెప్పాడు చూడండి. ఆ సమయంలోనే విజయసాయి రెడ్డి కూడా నేను కూడా దుబాయ్ వెళ్ళాలి, అటు పోవాలి, ఇటు తిరగాలి, నాకు కూడా వెసులుబాటు ఇయ్యండని కోర్టులో పర్మిషన్ తీసుకొని ఆయన వెళ్ళాడు. అంటే అప్పుడు వెసులుబాటు వచ్చే అవసరం కారణాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు వెళ్ళి ఆ షెల్ కంపెనీలని ఆయన మేనేజ్ చేసి వచ్చుండొచ్చేమో బహుశా మరి. మీరు అటు నుంచి ఇటు వచ్చేయండి, నేను ఇటు నుంచి అటు వచ్చేస్తాను, మన ఇద్దరం ఆడ మాట్లాడుకుని ఫైసల్ చేసుకుందాం అని. దాంతో పాటుగా రసల్ ఖైమా ఆ దేశం నుంచి కొంత పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఇక్కడ వ్యాన్ పిక్ అనే ఒక దీన్ని పెట్టి దాని కింద సముద్ర తీరంలో ఉన్న చాలా భూముల్ని మొత్తాన్ని ఈ గోల్మాల్ చేసే ప్రయత్నం చేశారు. అందులో రసల్ ఖైమా డబ్బులు మొత్తాన్ని వీళ్ళు తినేయటం జరిగింది. దాని గురించి రసల్ ఖైమాది ఇప్పుడు నిమ్మగడ్డ ఆయన ఇప్పుడు ఈ మన ప్రసాద్ అనుకుంటాను. నిమ్మగడ్డ ప్రసాద్, సబ్జెక్ట్ టు కరెక్షన్ మీరు గుర్తుంటే ఆయన పేరు కరెక్ట్‌గా చేయండి. ఎందుకంటే ఆహ్, మ్యాట్రిక్స్ ప్రసాద్. ఆయన్ని ఆ! ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు విదేశాలకు వెళ్ళినప్పుడు. అవును సార్. ఈ రసల్ ఖైమా ఇచ్చిన నోటీస్ తోటే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు. అప్పుడు వీళ్ళు కొంత వాళ్ళతోటి సంబంధాల్లో ఇది టోటల్‌గా దెబ్బ కొట్టేటట్టుందని వాళ్ళ పెట్టుబడి పెట్టిన డబ్బుల్లో కొంత తిరిగిచ్చారో, మరి ఎంత ఇచ్చారో మనకైతే తెలీదు గానీ, కొంత కట్టినట్టుగాను అప్పుడే నిమ్మగడ్డ ప్రసాద్‌కి అక్కడ బెయిలొస్తే ఆయన ఇండియా వచ్చేసినట్టుగాను కొన్ని వార్తలు గూడా వచ్చాయి. ఏదైనా చేస్తే విజయసాయి రెడ్డి చేయాలి షెల్ కంపెనీల మీద. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలీదు. నిశాని అన్నట్టు ఆయన విజయసాయి రెడ్డి ఇచ్చిన ప్లాన్‌ని రాజశేఖర్ రెడ్డి తోటి సంతకం పెట్టించడం ఒక్కటే తెలుసు ఆ రోజుల్లో. ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయో గూడా జగన్మోహన్ రెడ్డికి తెలీదు. మరి ఇక ఇప్పుడెళ్లి కోల్‌కత్తా ఎళ్లి ఈయనేం మేనేజ్ చేస్తాడు ఆ షెల్ కంపెనీలని? చేసేది ఏమీ లేదక్కడ. మాట్లాడుకుంటే రాహుల్ గాంధీతో మీటింగ్ కోసం మమతా బెనర్జీని బతిమిలాడుకొని రావడానికి పోయుండొచ్చు. అంతవరకు జరిగుండొచ్చేమో. ఇండియా కూటమి వైపుగా అడుగులేయటానికి. ఎందుకంటే మోడీ మరి ఇక జగన్మోహన్ రెడ్డిని ఏమి ఎంటర్‌టైన్‌మెంట్ చేసే పరిస్థితులు ఏం కనపట్టల్లా. ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని ఎంటర్‌టైన్ చేసేటట్టుగా లేదు ఇప్పుడు బీజేపీ. ఇండియా కూటమి వైపుగా ఈయన అడుగులు గూడా ఏస్తన్నాడు. డీకే శివకుమార్‌తో మంతనాలు గూడా నడుపుతూ ఉన్నట్టుగా కొన్ని వార్తలు గూడా బయటకొచ్చాయి. రాహుల్ గాంధీతో భేటీ కోసం మరి మమతా బెనర్జీని కలిసాడేమో. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇస్తారనే నమ్మకం అయితే నాకే కోశాన లేదు. ఎందుకంటే ఈయన జంతర్ మంతర్‌లో ఆడిన డ్రామాకి వాళ్ళేమి రాలేదు. అది కాకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ది టాప్ మోస్ట్ లీడర్ కింద కనపడతా ఉన్నాడు. పార్లమెంట్ మొత్తంలోనే ఆనందంగా రాజకీయాలు చేసుకుంటూ ప్రతి ఒక్క అంశం మీద లేచి మాట్లాడుతూ, ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి గెలుకుతూ ఆయన బోలెడంత రాజకీయ భవిష్యత్తుని ఎదురు చూస్తా ఉన్నాడు. అట్టాంటిది ఈ జగన్మోహన్ రెడ్డితో పెట్టుకొని ఈయన చేసే తప్పులన్నిటిని వాళ్ళెందుకు కాపాడతారు? ఇప్పుడు ఏదైనా ఇండియా కూటమికి అధికారం వస్తే రాహుల్ గాంధీ గనక ప్రధానమంత్రి అయ్యేటట్టయితే మనకేమన్నా ఉపయోగం కలుగుతుంది. మనం కూడా అటువైపు కొద్దిగా మెర్జ్ అవ్వటమో, లేకపోతే వాళ్ళతో కలవటమో అనే అంశం మీద ఈయన కొంచెం వాళ్ళతోటి మాటలు నెరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గానీ, నాకు తెలిసి రాహుల్ గాంధీ ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయడు, ఎంటర్‌టైన్ చేయడు.
ఎందుకంటే సోనియా గాంధీని ఏ మేరకు అవమానించాలో ఆ మేరకు అవమానించేసాడు జగన్మోహన్ రెడ్డి. జీవితంలో ఎవరిని అవమానించినా, పార్టీని అవమానించినా, తనని తాను అవమానించినా మనిషి భరిస్తాడు. కానీ కన్న తల్లిని ఒక మాట అంటే అతను జీవితంలో మర్చిపోగలుగుతాడండి? అలాంటి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. బార్ గర్ల్, సోనియా గాంధీ బార్ గర్ల్ అని ఇతను పేపర్ల నిండా రాసి ఇతను గందరగోళం చేసేసాడు. మరి ఇలాంటి వాడు ఇప్పుడు అది ఎంత వస్తానంటే మాత్రం వాళ్ళెలా చేర్చుకుంటారు? వాళ్ళకి కూడా అవకాశాలు లేవు. అంటే ఈ మొత్తం అంశాలు విడివిడిగా జరిగినాయి. కానీ ఏదో మనం ఒకదానికి కుదురుతుందేమో అని పొంతన అతికిచ్చినట్టుగా కనపడతా ఉంది ఈ మ్యాటర్లు మొత్తం. దేనికి అదే చూడాల్సిన అవసరం ఉంది ఇందులో. కనెక్టింగ్ డాట్స్ అంటారు కదా, సో అన్ని కలిపితే అంటే అన్ని కలుపుకుంటే అదే అవ్వచ్చు. మరి చూద్దాం. మరి అంటే ఈ సీక్రెట్ కోల్కతా ట్రిప్ ఏంటో దీని గురించి ఖచ్చితంగా నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చి తొందరలోనే ఈ విషయం బయటకు వస్తుందని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.